అంకగణితం ఫస్ట్ క్వశ్చన్ అర్థమెటిక్‌లో 5% సామాన్య వడ్డీ చొప్పున 1200 ఎన్ని సంవత్సరాల్లో 1800 అవుతుంది? లెక్కలో చూసుకున్నట్లయితే మొత్తము అమౌంట్ అయినటువంటిది 1800 రూపాయలు అయింది. అసలు ఇచ్చిన డబ్బులు 1200 రూపాయలు. మనకి వడ్డీ కావాలి కాబట్టి మొదట ఈ మొత్తం నుంచి అసలుని మైనస్ చేస్తాము. మైనస్ చేస్తే మనకి 600 రూపాయలు వస్తుంది. ఇక్కడ వడ్డీ రేట్ అనేటువంటిది 5%గా ఉంది. కాలం టీ కావాలి కాబట్టి కాలం టీకి సూత్రము 100I/PR. ఇక్కడ 100 బదులుగా 100 వేసాము, ఇంటూ I బదులుగా 600 వేసాము, P బదులుగా 1200, R బదులుగా 5% వేస్తున్నాం. వేసి దీన్ని ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాం, అంటే సూక్ష్మీకరిస్తున్నాం. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 12 ఒకట్ల 12, 12 5ల 60, ఈ సున్నా ఇక్కడ వేసాము. 5 ఒకట్ల 5 10ల, అంటే ఇక్కడ 10 సంవత్సరాలు కాలం మనకి వచ్చింది. ఆన్సర్ ఏ 10 సంవత్సరాల్లో అవుతుంది. 640 యొక్క అభాజ్య కారణాంకం 640 అభాజ్య కారణాంకంగా రాయమని చెప్పారు. 640 అభాజ్య కారణాంకంగా రాయమని చెప్పారు. అభాజ్య కారణాంకం అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. సో దానికోసం 640ని ఈ విధంగా వేస్తాం. దీనికి 2తోని దీన్ని భాగాహారం చేస్తాం. 2 3ల 2 2ల 2 0. మరలా 2తో చేస్తాను 2 160ల, మరలా 2తో చేస్తాను 2 80ల, మరలా 2తో చేస్తాను 2 40ల, మరలా 2తో చేస్తున్నాను 2 20ల, మరలా 2తో చేస్తాము 2 10ల, మరలా 2తోనే చేస్తున్నాము 2 5. ఇక్కడ 5 అనేటువంటిది మనకి ఇక్కడ ప్రధాన సంఖ్య వచ్చింది కాబట్టి ఇక్కడతో దీన్ని ఆఫ్ చేస్తున్నాము. దీన్ని 2 ఇంటూ 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 5గా రాస్తాం. ఇది ఆన్సర్ అన్నమాట. ఆన్సర్ డి. సి కంటే బి 10% తక్కువ, సి 150కి 5% ఎక్కువ. అయితే బి ఎంతకు సమానం? 43 లెక్క. సి కంటే బి 10% తక్కువ, సి 150కి 5% ఎక్కువ. అయినా బి విలువ ఎంత? మనకి బి విలువని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఇచ్చిన క్లూస్ ప్రకారం మొదటగా సి విలువను ఫైండ్ అవుట్ చేస్తాము. సి అనేది 150కి 5% ఎక్కువ. అంటే ఈ 150లో 5% ఎంత ఉందో ఫస్ట్ మనం కనుక్కుంటాం. 150లో 5% కనుక్కోవడానికి 150 ఇంటూ 5/100 రాస్తాము. ఈ జీరో క్యాన్సిల్ చేస్తాము. 5 ఒకట్ల 5 2ల 10, ఈ 2తో 15 క్యాన్సిల్ చేసినట్లయితే 2 ఒకట్ల 2 7.5ల, అంటే ఇక్కడ 7.5 ఆన్సర్ వచ్చింది. 5% అంటే 7.5 అని అర్థం. సి అనేది 150కి 5% ఎక్కువ అన్నారు కాబట్టి సి విలువ 150కి 5% ఎక్కువ అన్నారు కాబట్టి ప్లస్ చేస్తాము. 5% అంటే మనకి ఇక్కడ వచ్చింది 7.5 అని. ఈ 7.5ని ప్లస్ చేస్తే 157.5 వచ్చింది. ఇప్పుడు బి విలువ అనేటువంటిది సి కంటే 10% తక్కువ అన్నారు. సో సి విలువలో 10% తక్కువ. సి విలువ ఎంత? 157.5. దీంట్లో 10% ఎంత కనుక్కోవడానికి 157.5 ఇంటూ 10/100 వేస్తాము. ఈ జీరో క్యాన్సిల్ చేస్తాము. మీరు ఆల్రెడీ దశాంశ భిన్నాలు చేశారు కాబట్టి ఇక్కడ బై 10 వచ్చిందంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ అనేటువంటిది ఇక్కడికి వస్తుందని అర్థం. సో ఆన్సర్ ఇక్కడ 15.75 వస్తుంది. సి కంటే బి 10% తక్కువ అన్నారు కాబట్టి బి విలువ అంటే ఏంటి? సి విలువలో 10% తక్కువ. సి విలువ ఎంత? సి విలువ మనకు ఆల్రెడీ వచ్చింది 157.5. తక్కువ అన్నారు కాబట్టి మైనస్ చేస్తాము. ఎంత తక్కువ? 10% అంటే 15.75 తక్కువ. మైనస్ చేస్తున్నాము. మైనస్ చేస్తే మనకి 141.75 వస్తుంది. ఇది ఆన్సర్. ఇది మనం ఈ విధంగా కూడా చేయవచ్చు. ఇప్పుడు సి అనేటువంటిది 150కి 5% ఎక్కువ. 150కి సి వాల్యూ ఎంత? 150కి
5% ఎక్కువ. 5% ఎక్కువ అంటే ఏమవుద్ది? 100 కంటే 5% ఎక్కువ అంటే ఏంటి? 105%. 150 కంటే 105. ఇది మనకి సి వాల్యూ వస్తుంది. ఇప్పుడు బి వాల్యూ ఏమన్నారు? బి అనేటువంటిది సి కంటే 10% తక్కువ. మనకి ఇక్కడ సి వాల్యూ అనేటువంటిది ఇక్కడ వచ్చింది కాబట్టి బి వాల్యూ దీనికంటే 10% తక్కువ. 10% తక్కువ అంటే ఏమవుతుంది? 100 - 10 90. 90/100 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇది చేస్తాం, సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసినట్లయితే ఈ విధంగా సింప్లిఫై చేస్తాము. సింప్లిఫై చేసి ఇంకెక్కడ 5 2 5 3 ఈ విధంగా వచ్చింది. వీటన్నిటిని కూడా మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 105 3 315 315 9 2835/2 10 20. 2 10 20. దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ డివైడెడ్ బై చేస్తాం. డివైడెడ్ బై చేసినట్లయితే 141.75 వస్తుంది. ఇది షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. ఆన్సర్ డి అవుతుంది. 44. ఒక చతురస్రము ఒక దీర్ఘచతురస్రము ఒకే విధమైన చుట్టుకొలత కలిగి ఉన్నాయి. చతురస్రం ఒకవైపు 16 మీటర్లు, దీర్ఘచతురస్రం పొడవు 18 మీటర్లు అయినప్పుడు దీర్ఘచతురస్రం వెడల్పు ఎంత? 44 ప్రశ్న. చతురస్రం చుట్టుకొలత అనేటువంటిది దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి సమానమైనట్లయితే చతురస్ర భుజం పొడవు 16 మీటర్లు, దీర్ఘచతురస్రం పొడవు 18 మీటర్లు అయితే వెడల్పు ఎంత మనకి కనుక్కోమని ఇచ్చారు ఈ లెక్క. అంటే ఇప్పుడు ఏంటి? ఈ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే మీకు తెలుసు చుట్టూ ఉండే కొలత. ఈ చుట్టుకొలత అనేటువంటిది దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి సమానమైనట్లయితే అంటే ఏంటి? చతురస్రం చుట్టుకొలత దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి సమానమైనట్లయితే, ఇవి రెండు సమానమైతే చతురస్రం చుట్టుకొలత సూత్రం ఏంటి? 4 ఇంటూ భుజము. అలాగే దీర్ఘచతురస్రం చుట్టుకొలతకి సూత్రం ఏంటి? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అయినట్లయితే ఇవి రెండు కూడా సమానం. మనకి ఇక్కడ చతురస్రం భుజం పొడవు ఆల్రెడీ ఇచ్చాడు. 4 ఇంటూ మనకి ఇక్కడ చతురస్రం భుజం పొడవు 16 మీటర్లు. 4 ఇంటూ 16 = 2 ఇంటూ పొడవు దీర్ఘచతురస్రం పొడవు 18 మీటర్లు, వెడల్పు మనకి ఇవ్వలేదు కాబట్టి దీన్ని x అనుకుంటాము. ఈక్వల్ చేసాము. ఈ రెండు ఇంటూ చేసినట్లయితే 4 16 64. ఇప్పుడు 2తో దీన్ని ఇంటూ చేస్తాం. 2 18 36. 2 ఇంటూ ఎక్స్ 2x అవుతుంది. మనకి ఈ ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ 2xని ఇక్కడ ఉంచి మిగతా వాటిని 36ని ఇటు పక్క తీసుకొస్తాం. సో 2x = 64 - 36 ఎంత అవుతుంది? 64 నుంచి 36 తీస్తే 2x = 64 నుంచి 36 తీస్తే 28 వస్తుంది. సో ఇప్పుడు x వాల్యూ కావాలి కాబట్టి ఈ రెండుని ఇటు పక్క పంపిస్తాము. ఇక్కడ 2 ఇంటూ చేసింది అటుపక్క వెళ్తే బాగా హరిస్తుంది కాబట్టి x వాల్యూ కోసం x = 28/2. ఇప్పుడు x వాల్యూ కావాలి కాబట్టి x = ఈ రెండుని ఇటుపక్క పంపిస్తాం. ఇక్కడ 2 దీన్ని xని గుణకారం చేస్తుంది, ఇటుపక్క వెళ్తే భాగాహారం చేస్తుంది. అప్పుడు 28/2 వస్తుంది. 2తో దీన్ని భాగాహారం చేసినట్లయితే 2 1 2 2 1 2 2 4 8 14. x విలువ 14. x అంటే ఏమనుకున్నాం? వెడల్పు = 14 మీటర్లు. ఆన్సర్ 14 మీటర్లు వస్తుంది. 44 క్వశ్చన్ ఆన్సర్ ఏ 14 మీటర్లు. 45. 4:30 గంటలు ప్రయాణం చేసి మేము చేరవలసిన ప్రదేశానికి సాయంత్రం 2:45 చేరాం. ఎప్పుడు మేము ప్రయాణాన్ని మొదలుపెట్టాం? 45 వరకు 4:30 గంటల సేపు ప్రయాణం చేసి ఒక ప్రదేశానికి మధ్యాహ్నం 2:45 చేరుకున్న బయలుదేరిన సమయం ఎంత ఇచ్చారు.
సో బయలుదేరే సమయం మనం ఇక్కడ కనుక్కోవడానికి మొదటగా మన అక్కడ చేరిన సమయం ఎంత? మధ్యాహ్నం 2:45. మధ్యాహ్నం 2:45 కాబట్టి దీన్ని మనం ఈ 24 గంటల సమయంలోకి మార్చాలి. ఈ 24 గంటల సమయంలోకి మార్చాలంటే మనం ఏం చేయాలి? దీనికి ప్లస్ 12 గంటలని యాడ్ చేయాలి. 12 గంటలని మనం దీనికి కలిపినట్లయితే 14:45 వస్తుంది. ఇక్కడ మనం ప్రయాణించిన సమయం ఎంత? 4:30. మనకి బయలుదేరే సమయం కావాలి కాబట్టి ఈ 14:45 నుంచి 4:30 అనేటువంటిది మైనస్ చేసినట్లయితే, సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 10:15 అనేటువంటిది వస్తుంది. ఇది మనకి బయలుదేరే సమయం. 45 క్వశ్చన్ ఆన్సర్ సి 10:15 ఉదయం. 46 పక్షులు గుంపులో 1/4 వంతు నదీ తీరంలో ఉన్నాయి. 1/5 వంతు పక్షులు వాటి గూళ్ళలో ఉన్నాయి. మిగిలిన 22 పక్షులు ఆహారం కోసం తిరుగుతున్నాయి. గూళ్ళలో ఉన్న పక్షుల సంఖ్య ఎంత? 46 లెక్క మొత్తం పక్షులు ఎక్స్ అనుకుంటున్నాము. ఇక్కడ నదీ తీరంలో ఉండే పక్షులు మొత్తం పక్షుల్లో 1/4 వంతు కాబట్టి 1/4 ఇంటూ ఎక్స్ అంటున్నాము కాబట్టి x/4 అవుతుంది. గోళ్ళలో ఉండే పక్షులు 1/5 వంతు అంటే మొత్తం పక్షుల్లో 1/5 వంతు కాబట్టి 1/5 ఇంటూ ఎక్స్ అంటున్నాము కాబట్టి x/5 అవుతుంది. మిగిలిన పక్షులు 22 అని అన్నారు. మిగిలినవి అంటే ఏంటి అర్థం? ఈ మొత్తం పక్షుల్లో నుంచి నదీ తీరంలో ఉండే పక్షులు గోళ్ళలో ఉండే పక్షుల్ని మైనస్ చేయాలి. మొత్తం పక్షులు ఎన్ని అవుతాయి? ఎక్స్. నదీ తీరంలో ఉండే పక్షులు ఏమవుతాయి? x/4 ప్లస్ x/5 అవుతుంది. ఇవి చేస్తే మనకి మిగిలిన పక్షులు వస్తాయి. మిగిలిన పక్షులు అంటే 22 వస్తాయి. సో దీనికోసం ఏం చేస్తాము? వీటికి x మైనస్ ఈ రెండు కూడా ప్లస్ చేయాలి కాబట్టి వీటికి ఎల్సిఎం చేస్తాము, కసాకు కడతాము. 4, 5 అనేటువంటి పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి యొక్క కాసాగు వాటి యొక్క లబ్ధం అవుతుంది. 20 కాసాగు 4 5ల 20 5 ఇంటూ ఎక్స్ 5x అవుతుంది. అదేవిధంగా 5 4ల 20 4 ఇంటూ ఎక్స్ 4x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 22. ఇప్పుడు x మైనస్ 5x ప్లస్ 4x కనుక కలిపినట్లయితే 9x అవుతుంది. 9x/20 ఈజ్ ఈక్వల్ టు 22. ఇప్పుడు ఈ రెండింటిని కూడా చేస్తాము. ఈ రెండింటిని మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు మరలా వీటికి ఎల్సిఎం కడతాము. ఎల్సిఎం కడితే 20x మైనస్ 9x ఈజ్ ఈక్వల్ టు 22. అప్పుడు ఏమవుతుంది? 11x 20x మైనస్ 9x అంటే ఆ రెండు కూడా తీసివేస్తే 11x/20 ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుంది. మనకి 11x ఈజ్ ఈక్వల్ టు 22. ఇక్కడ 20 అనేటువంటిది భాగాహరిస్తుంది, ఇటు పక్క వస్తే గుణకారం చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ విలువ కావాలి కాబట్టి ఎక్స్ని ఇక్కడ నుంచి 10ని ఇటు పక్క పంపిస్తాము. 22/20 11 11 1 11 11 22. సో 2 ఇంటూ 20 అంటే 40 అవుతుంది. ఎక్స్ విలువ 40 అంటే మొత్తం పక్షులు 40 వచ్చాయి. కానీ మనకి లెక్కలు అడిగింది మొత్తం పక్షులు కాకుండా మొత్తం పక్షులు అనేటువంటివి 40 వచ్చాయి. కానీ మనకి లెక్కలో గోళ్ళలో ఉండే పక్షులు ఎన్ని అని అడగడం జరిగింది. గోళ్ళలో ఉండే పక్షులు అనేటువంటివి మొత్తం పక్షుల్లో 1/5 వంతు. 1/5 వంతు అంటే x/5 అన్నారు. ఎక్స్ విలువ మనకు ఆల్రెడీ వచ్చింది 40/5. 5 1ల 5 ఇందులో 40 అవుతుంది. దీన్ని సూక్ష్మీకరిస్తే ఆన్సర్ 8 వస్తుంది. 46 క్వశ్చన్ ఆన్సర్ డి 8. 47 6 అంకెలు గల పెద్ద సంఖ్యకు 5 అంకెలు గల పెద్ద సంఖ్యకు గల భేదం ఎంత? 47 లెక్క 6 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు గల భేదం ఎంత కనుక్కోమన్నారు. 6 అంకెలు పెద్ద సంఖ్య అన్నారు కాబట్టి ఇక్కడ 6 9లు అనేటువంటివి రాస్తాము. 6 9లు. 5 అంకెలు పెద్ద సంఖ్య అడిగారు కాబట్టి ఇక్కడ 5 9లు రాస్తాము. భేదం అంటే తీసివేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ
తీసివేస్తున్నాము. 0 0 0 0 0 9 భేదము 9 లక్షలు. 47 క్వశ్చన్ ఆన్సరు డి 9 లక్షలు. 48 ఒక పార్కు 1500 మీటర్ల పొడవు మరియు 750 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఒకడు సైకిల్ మీద 4 చుట్లు తిరగాలి. గంటకు 4.5 కిలోమీటర్ల వేగంతో ఎంత కాలంలో తిరగలడు? 48 లెక్క. పార్క్ పొడవు 1500 మీటర్లు, వెడల్పు 750 మీటర్లు. అయితే ఒక అతను సైకిల్తో ఈ పార్క్ చుట్టూ 4 రౌండ్లు తిరిగాడు. 4 రౌండ్లు తిరిగాడు. చుట్టూ తిరిగాడంటే ఏం కనుక్కోవాలి? చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలత ఇది పార్క్ యొక్క పొడవు వెడల్పును బట్టి ఇది ఒక దీర్ఘచతురస్రం అని మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి పార్క్ యొక్క చుట్టుకొలత కావాలి. ఫస్ట్ చుట్టుకొలత కనుక్కుంటాము. చుట్టుకొలత కనుక్కుంటే చుట్టుకొలతకి సూత్రం ఏంటి? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. 2 ఇంటూ పొడవు 1500 మీటర్లు, వెడల్పు 750 మీటర్లు. ఈ రెండింటిని ప్లస్ చేసినట్లయితే 2 ఇంటూ 2250 మీటర్లు అంటే ఎంత అవుతుంది? 4000. 2 ఇంటూ చేస్తే 4500 మీటర్లు. ఒక రౌండ్ తిరిగితే 4500 మీటర్లు. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడు? 4 రౌండ్లు తిరిగాడు. అంటే దీన్ని 4తో మనం గుణించాల్సి ఉంటుంది. దీన్ని మనం 4తో గుణించినట్లయితే వస్తుంది 4 0 4 0 4 5 20 4 16 2 18,000 మీటర్లు. ఈ 18,000 మీటర్లు మనం ఇక్కడ కిలోమీటర్లు మార్చినట్లయితే 18 కిలోమీటర్లు వచ్చింది. అయితే ఈ 18 కిలోమీటర్ల దూరాన్ని గంటకి 4.5 కిలోమీటర్ల వేగంతో తిరిగినట్లయితే గంటకి 4.5 కిలోమీటర్ల వేగంతో కనుక ఆ అబ్బాయి తిరిగినట్లయితే ఎంత సమయంలో దీన్ని చుట్టగలరు? మనకి కాలం కావాలి కాబట్టి కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. దూరం ఎంత? 18 కిలోమీటర్లు, వేగము 4.5 కిలోమీటర్లు. దీన్ని మనం ఇక్కడ మన పాయింట్ పోవాలి కాబట్టి గుణకారం చేసిన 10తోని 180/45. దీన్ని మనం 45 ఒకటిలో 45, 45తోని 45 4ల 180 అంటే ఎంత? 4 గంటలు. ఆన్సర్ 48 డి 4 గంటలు. 15 మైనస్ 15 డివైడెడ్ బై 15 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయినప్పుడు ఎక్స్ విలువ ఎంత? 49 లెక్క. 15 మైనస్ 15 డివైడెడ్ బై 15 ఇంటూ 6. ఇది బార్నస్ ప్రకారం చేయాలి. బార్నస్ అంటే మీకు తెలుసు కదా, బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. ఇందులో మొదటగా మనకి ఏం వస్తుంది? బ్రాకెట్ ఆఫ్ లేదు కాబట్టి డివిజన్ వస్తుంది. డివిజన్ అంటే భాగాహారం తెలుసు. ఇక్కడ 15 డివైడెడ్ బై 15. 15 డివైడెడ్ బై 15 అంటే ఎంత? 15 ఒకట్ల 15. సో ఇక్కడ 1 వస్తుంది. దీని విలువ మొత్తం 1 వస్తుంది. 1 ఇంటూ 6. దాని తర్వాత ఏమొస్తుంది? డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే గుణకారం అంటే ఒక 6ల 6. 15 మైనస్ 6. నెక్స్ట్ ఏమొస్తుంది? ఎడిషన్ మనకి ఇక్కడ లేదు. దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ అంటే తీసివేద్దాం. 15 నుంచి 6 తీస్తే ఎంత? 9. ఆన్సర్ 9 వస్తుంది. 49 ఆన్సరు సి 9. 3/8 డివైడెడ్ బై 5/3 మైనస్ 1/6 ప్లస్ 5/8 దేనికి సమానం? 50 లెక్క. 3/8 డివైడెడ్ బై 5/3 మైనస్ 1/6 ప్లస్ 5/8. ఈ లెక్కను మనము బార్నస్ పద్ధతిలో మనం చేయవలసి ఉంటుంది. బార్నస్ అంటే బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. సో ఇందులో మనకి ఫస్ట్గా వచ్చింది బ్రాకెట్ వచ్చింది కాబట్టి ఈ బ్రాకెట్లో ఉండేదాన్ని మొదటగా మనం చేయవలసి ఉంటుంది. అందుకోసం 3/8ని యాజ్ టీజ్గా రాస్తున్నాను. 3/8 డివైడెడ్ బై 5/3
మైనస్ 1/6 ఈ రెండింటికి ఎల్సిఎం కట్టినట్టయితే 3కి 6కి ఎల్సిఎం అనేటువంటిది 6 వస్తుంది. 3 2 6, 2 5 10, అదేవిధంగా 6 1 6, 1 1 1 ప్లస్ 5/8 వస్తుంది. ఇప్పుడు 3/8 డివైడెడ్ బై 10 నుంచి 1 తీస్తే 9/6 ప్లస్ 5/8 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాము. 3 3 3 2 అంటే ఏమొచ్చింది 3/8 డివైడెడ్ బై 3/2 ప్లస్ 5/8 మనకి వచ్చింది. దీని తర్వాత 3/8 డివైడెడ్ బై అనేటువంటిది ఇంటూ అవుతుంది. ఈ భిన్నమైనటువంటిది రెసిప్రోకల్ అవుతుంది, అంటే తిరగబడుతుంది. 2/3 ప్లస్ 5/8. ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ ఉంది, డివైడెడ్ బై ఉంది. మనం మొదటగా డివైడెడ్ బైనే చేయాలి, ఎందుకంటే బార్నస్ పద్ధతిలో మొదటగా డివైడెడ్ బై వస్తుంది, దాని తర్వాత ప్లస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ డివైడెడ్ బైని మాత్రమే చేయాలి. ప్లస్ చేస్తే మన లెక్క తప్పు అయ్యే ఛాన్స్ ఉంది, తప్పు అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సింప్లిఫై చేస్తాం. 2 1 2 4 3 1 3. ఇక్కడ ఎంత వచ్చింది 1/4 ప్లస్ 5/8 వచ్చింది. దీన్ని మరలా ఎల్సిఎం చేసినట్లయితే ఇప్పుడు ఈ రెండింటికి మనము ఎల్సిఎం చేస్తున్నాము. ఎల్సిఎం చేసినట్లయితే వీటికి ఎల్సిఎం అనేటువంటిది 8 వస్తుంది. 4తో 8కి డివైడెడ్ చేస్తే 4 2 8, 2 1 2, అదేవిధంగా 8 1 8, 1 5 5. సో 7/8 ఆన్సర్ మనకి వస్తుంది. 50 సి అవుతుంది. 7/8. 51 140.75 ఇంటూ 0.01 విలువ ఎంత? 51 లెక్క 140.75 ఇంటూ 0.01. ఇక్కడ దీనికి 1తోనే మనం గుణకారం చేయాలి. 1తో గుణకారం చేస్తే అదే వస్తుంది, మీకు తెలుసు. ఇక్కడ పాయింట్ తర్వాత 2 స్థానాలు, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 స్థానాలు, అంటే మొత్తం 4 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది. అంటే 1 2 3 4 4 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి అవుతుంది 1.4075 ఆన్సర్ అవుతుంది. సి 1.4075. 52 45 60 మరియు 75 గరిష్ట సామాన్య గుణకము కనిష్ట సామాన్య గుణకము మొత్తం ఎంత? 52 లెక్క 45 60 75ల గసాబా మరియు కసాగులు మొత్తం ఎంత అడిగారు. ఫస్ట్ దీనికోసం గసాబా కనుక్కుంటాము. 45 60ల గసాబా ఫస్ట్ కనుక్కొని దాని తర్వాత కసాబ్ కనుక్కుంటే 45 60 గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. 45 1 45 మైనస్ చేసినట్లయితే 15 వస్తుంది. ఇప్పుడు ఈ 45ని ఇక్కడ వేస్తాము. 15 3 45. సో 45 60ల గసాబా 15 వచ్చింది. ఇప్పుడు 15 75ల గసాబా కనుక్కుంటాము. 15 75ల గసాబా 15 5ల 75. గసాబా ఎంత వచ్చింది 45 60 75 గసాబా 15 వచ్చింది. గసాబా 15 వచ్చింది. ఇప్పుడు కసాగు కనుక్కుంటాము. కసాగు 45 60 75 కసాగు కనుక్కోవడం. దీనికి 5తో మొదట భాగాహారం చేశాం. 5తో దీనికి కసాగు చేస్తాం. మొదట 5 9 45, 5 12 60, 5 15 75. దీని తర్వాత 3తోని 3 3 3 4 3 5. ఈ 3 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు వచ్చాయి కాబట్టి ఇక్కడ తాకేస్తాము. 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. 5 3 15, 15 3 45, 45 4 180, 185 900. అంటే 900 వచ్చింది. కసాగు ఎంత వచ్చింది? కసాగు 900, గసాబా 15. మొత్తం ఎంత వస్తుంది? 915 వస్తుంది. ఇది ఆన్సర్. 52 ఆన్సరు సి 915.
ఒక్కొక్క ఇటుక 25 సెంటీమీటర్లు 11.25 సెంటీమీటర్ల కొలత కలిగి ఉన్నప్పుడు 8 మీటర్ల పొడవు 6 మీటర్ల ఎత్తు మరియు 22.5 మీటర్ల మందం కలిగిన గోడ కట్టడానికి ఎన్ని ఇటుకలు కావాలి? 53 లెక్క ఇటుక యొక్క 53 లెక్క ఇటుక యొక్క కొలతలు 25 సెంటీమీటర్లు 11.25 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు ఇచ్చారు. గోడ యొక్క కొలతలు 8 మీటర్లు 6 మీటర్లు 22.5 సెంటీమీటర్లు ఇచ్చారు. అయితే ఇటువంటి గోడ కట్టడానికి ఇటువంటి ఇటుకలు ఎన్ని కావాలని మనకి లెక్కలో ఆడడం జరిగింది. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ప్రమాణాలు అనేటువంటి ఇక్కడ సెంటీమీటర్లో ఉన్నాయి, ఇక్కడ మీటర్లో ఉన్నాయి. మనం లెక్కని చేయాలంటే ఈ రెండింటిని ఒకే ప్రమాణాల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీటర్లు మనం ఇక్కడ సెంటీమీటర్లోకి మార్చుతున్నాము. 8 మీటర్లు ఒక మీటర్కి 100 సెంటీమీటర్లు కాబట్టి 8 మీటర్లకి 800 సెంటీమీటర్లు, 6 మీటర్లకి 600 సెంటీమీటర్లు. ఇక్కడ ఆల్రెడీ మనకి సెంటీమీటర్లు ఉంది కాబట్టి యాజ్ టీజ్గా అదే రాసేస్తాం 22.5 సెంటీమీటర్లు. కావలసిన ఇటుకలు మనకి ఇటువంటి గోడ కట్టడానికి ఇటువంటి ఇటుకలు ఎన్ని కావాలని అడిగాడు కాబట్టి ఇది బై ఇది చేస్తాం. గోడ యొక్క కొలతలు బై ఇటుక యొక్క కొలత చేస్తాం. 25 11.25 ఇంటూ 6. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మనకి 11.25 22.5 ఉంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పోవడానికి కోసం అనేసి కిందన పైన 100తోని డివైడెడ్ ఇంటూ చేస్తాం. కింద పైన 100తోని గుణకారం చేస్తాము. 100తో గుణించినట్లయితే ఈ పాయింట్ అనేటువంటిది పోతుంది. అప్పుడు 800 ఇంటూ 600 ఇంటూ 22.5 0 బై 25. ఇక్కడ 11.25 పాయింట్లు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి, 6 అవుతుంది. ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేస్తున్నాము. సో ఇక్కడ 6 ఒకట్ల 6 6 100, అదేవిధంగా 25 ఒకట్ల 25 25 4ల 100. ఇక్కడ చూడండి 225తోని చేసినట్లయితే 225 10ల 225 5ల 5 ఒకట్ల 5 5 2ల 10. హారంలో ఇంకేం లేవు. లవంలో మాత్రం 800 ఇంటూ 4 ఇంటూ 2 ఇది మిగిలాయి. 8 4ల 32 32 2ల 64 6400. ఇక్కడ పక్కన 2 0 ఉన్నాయి, అవి ఇక్కడ వేసాము. 6400 ఇటుకలు మనకి కావాల్సి ఉంటుంది. ఇది ఆన్సర్. 53 ఆన్సరు సి 6400. 0.9 డివైడెడ్ బై 0.3 ఇంటూ 0.3 యొక్క విలువ 54 లెక్క 0.9 డివైడెడ్ బై 0.3 ఇంటూ 0.3. బార్నర్స్ ప్రకారం మొదటిగా బ్రాకెట్లో ఉన్న దాన్ని చేయాలి. సో 0.9 డివైడెడ్ బై యాక్చువల్గా రాసాం 0.3 ఇంటూ 0.3 3 3ల 9. ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, అంటే 2 స్థానాల తర్వాత పాయింట్ రావాలి. అంటే ఇలా పెడతారు పాయింట్. ఇది 0.9 డివైడెడ్ బై 0.09 0.9 డివైడెడ్ బై 0.09. మీకు అర్థం అవడానికి ఇలా రాస్తాను. సో ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. పాయింట్ పోవడానికి దీనికి 100తోని రెండింటిని లవాన్ని హారాన్ని గుణిస్తాను. ఇక్కడ 100తో గుణించినట్లయితే ఇలా వస్తుంది. ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్ అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ రావాలి, 2 స్థానాల తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పెడతాను. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఈరోజు ఇప్పుడు 90/9 వచ్చింది. 9 ఒకట్ల 9 9 10ల 90. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 10. ఆన్సరు డి 55. కింది వాటిలో ఏది 25కు సమానం కాదు? 55 లెక్క కింది వాటిలో దేని విలువ 25కు సమానం కాదని అడిగారు. అన్ని ఆప్షన్లు ఒకసారి చెక్ చేస్తాము. ఆప్షన్ ఏ 50 మైనస్ 100 డివైడెడ్ బై 4. 100 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది?
25 వస్తుంది. 50 మైనస్ 25 అంటే 25. సో దీని విలువ 25. ఇది ఆన్సర్ కాదు. 20 ప్లస్ 20 డివైడెడ్ బై 4. 20 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది? 20 డివైడెడ్ బై 4 అంటే 5 వస్తుంది. సో దీని విలువ కూడా 25. ఇది కూడా ఆన్సర్ కాదు. దాని తర్వాత 10 ప్లస్ 5 ఇంటూ 2. 10 ప్లస్ 5 ఇంటూ 2 అంటే 10 వస్తుంది. 10 మైనస్ 5 అంటే 5 వస్తుంది. సో ఇది కూడా మొత్తం కలిపితే 25 వస్తుంది. దీని తర్వాత ఆప్షన్ చెక్ చేస్తాము. 24 ప్లస్ 2 ఇంటూ 1. 24 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 1 2 2. 24 ప్లస్ 2 అంటే 26. సో ఆన్సర్ డి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఆన్సరు 55 డి. 24 ప్లస్ 2 ఇంటూ 1. 56. 175 గ్రాముల 10%. దీని 5 గ్రాములు దేనికి సమానం? 56 లెక్క 175 గ్రాముల్లో 10%. మరలా దీని యొక్క 5% దేనికి సమానం అని అడిగారు. 175 గ్రాముల్లో 10% అంటే 10/100 వేస్తున్నాము. మరలా దీని యొక్క 5% అంటే ఇంటూ 5/100 వేస్తాము. సో ఈ జీరోకి క్యాన్సిల్ అవుద్ది. మనం వీటిని కనుక మల్టిప్లై చేసినట్లయితే 175 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 875. 10 ఇంటూ 100 1000 అవుతుంది. ఇక్కడ మనకి హారంలో 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్లో పాయింట్ అనేటువంటిది 3 స్థానాలు ముందుకు వస్తుంది. అంటే 0.875 గ్రాములు అవుతుంది. ఇది ఆన్సర్. ఆన్సర్ 56ది సి అవుతుంది. 0.875 గ్రాములు. 57. ఎక్స్ యొక్క విలువ కింది వాటిల్లో దేనికి సరైనది? 3/7/11 ఇంటూ 11/5 డివైడెడ్ బై 3/7 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4/3. అయితే ఇందులో ఎక్స్ విలువ ఎంత? 57 సమ్ము 3/7/11 మల్టిప్లైస్ 11/5 డివైడెడ్ బై 3/7 మల్టిప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3 వచ్చింది. ఇప్పుడు ఇది మిశ్రమ భిన్నంలో ఉంది, అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి, అపక్రమ భిన్నంలోకి మార్చాలి. అంటే ఫస్ట్ దానికోసం ఇవి రెండు మల్టిప్లై చేస్తాము. 11 3 33, 33 ప్లస్ 7 40. 40 by 11 multiplies 11/5 divided by 3x by 7 is equal to 4/3. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 11 అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 1 5 8 వస్తుంది. అంటే 8 డివైడెడ్ బై అనేటువంటిది మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు డివైడెడ్ బై మల్టిప్లై అయింది కాబట్టి ఈ ఫ్రాక్షన్ అనేటువంటిది ఇక్కడ ఉండే ఈ భిన్నం అనేటువంటిది రెసిప్రోకల్ తిరగబడుతుంది. 7/3x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 4/3. మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ని ఒకవైపు నుంచి మిగతా అనేది వేరే వైపు తీసుకెళ్తాము. ఎక్స్ని ఇటువైపు తీసుకొస్తాము. ఎక్స్ మిగతా అంతా 8 ఇంటూ 7/3. 4/3 అనేటువంటిది ఇటువైపు వస్తుంది. ఇటువైపు వస్తే ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే ఈ భిన్నమైనటువంటిది తిరగబడుతుంది. 3/4 అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. 4 1 4 2 2 7 వచ్చింది. 2 7 14. సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 14 వచ్చింది. ఆన్సర్ ఏమవుతుంది? బి 14. ఎక్స్ విలువ 14 అవుతుంది. అమిత్ ఒక బల్లను 1200కు కొని తెచ్చి 200 దాన్ని బాగు చేయించడానికి ఖర్చు పెట్టారు. అతను దాన్ని 1680కు అమ్మారు. అతని లాభం లేక నష్టం ఎంత? 58 లెక్క అమిత్ ఒక బల్లని 1200 రూపాయలు కొని బాగు చేయించడానికి 200 రూపాయలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కొనేవాళ్ళంతా ఈ రెండుని కూడా ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే 1200 200 ప్లస్ చేసినట్టయితే 1400 అవుతుంది. ఇప్పుడు అమ్మిన వాడు అతను 1680 రూపాయలకి అమ్మాడు. 1680 రూపాయలు అమ్మిన వాళ్ళు అనేటువంటిది కొన్న వాళ్ళకంటే ఎక్కువగా ఉంది కాబట్టి అతనికి
లాభం వచ్చింది. లాభము కావాలంటే అమ్మిన వేళ నుంచి కొన్న వేళని మైనస్ చేయాలి. 1680 నుంచి 1400ని మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 280 రూపాయలు వస్తుంది. 280 రూపాయలు వస్తుంది. మనకి ఇప్పుడు లాభ శాతం మనకి కనుక్కోమన్నాడు. లాభ శాతం కనుక్కోవాలంటే ఏంటి? లాభము బై కొన్న వేళ ఇంటూ 100. లాభం ఎంత మనకి? 280 రూపాయలు. కొన్న వేళ 1400 ఇంటూ 100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతాయి. 14 ఒకట్ల 14, 14 రెండుల 28, 0. అంటే 20% లాభము వచ్చింది. యాభై ఎనిమిదోది ఆన్సరు డి, 20% లాభం. 59. 7 అంకెలు గల పెద్ద సంఖ్యకు 4 అంకెలు గల మిక్కిలి చిన్న సంఖ్యకు గల భేదం ఎంత? 59వ లెక్క. 7 అంకెల పెద్ద సంఖ్యకు 4 అంకెల చిన్న సంఖ్యకు గల భేదము ఎంత అని అడిగారు. 7 అంకెల పెద్ద సంఖ్య అంటే 7, 9 ఇలా రాసిస్తాను. 2, 3, 4, 5, 6, 7. ఇది 7 అంకెల పెద్ద సంఖ్య అవుతుంది. 4 అంకెల చిన్న సంఖ్య కావాలంటే 4 అంకెల చిన్న సంఖ్య అంటే 1000 అవుతుంది. ఇది భేదం అయ్యేది కాబట్టి దీన్ని మైనస్ చేస్తాము. 9 భేదం అన్నారు కాబట్టి దీన్ని మైనస్ చేస్తాం. 9 0 తీసి 9, 9, 9, 9 నుంచి 1 తీస్తే 8, 9, 9, 9. నెక్స్ట్ ఇది ఇలా రాసి అంటే ఎంత వచ్చింది? 99,98,999 ఆన్సర్. 59 ఆన్సరు డి అవుతుంది. 99,98,999. 60. కింది ఇచ్చిన దాంట్లో దగ్గర సంబంధం కలిగిన సంఖ్య ఏది? మొత్తం సంఖ్యల్లో 49.6 ఇంటూ 10.2 మైనస్ 7.1 ఇంటూ 29.7 మైనస్ 5.1 ఇంటూ 20.1. 60 లెక్క. 49.6 ఇంటూ 10.2 మైనస్ 7.1 ఇంటూ 29.7 మైనస్ 5.1 ఇంటూ 20.1కి దగ్గర విలువ మనకి ఇక్కడ కనుక్కోమన్నారు. సో ఈ మొత్తం లెక్కను పరిశీలించినట్లయితే ఇంటూ 1 మైనస్ 1 ఉంది. ఏది ముందు ఏది తర్వాత చేయాలంటే బాలన్స్ ప్రకారం మొదటగా మల్టిప్లికేషన్ ఫస్ట్ చేసి దాని తర్వాత సబ్స్ట్రాక్షన్ అనేటువంటిది తర్వాత చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రెండింటిని మొదట గుణకారం చేయాలి, తర్వాత ఈ రెండింటిని గుణకారం చేయాలి, ఈ రెండింటిని గుణకారం చేయాలి. వచ్చిన విలువల్ని మైనస్ చేస్తే సరిపోతుంది. ఈ రెండింటిని గుణకారం చేసినట్లయితే 505.92 వస్తుంది. అలాగే ఈ రెండింటిని గుణకారం చేసినట్లయితే 210.87 వస్తుంది. అదేవిధంగా ఈ రెండింటిని గుణించినట్లయితే 102.57 వస్తుంది. వీటిని సబ్స్ట్రాక్ట్ చేసినట్లయితే 192.48 వస్తుంది. కానీ ఆన్సర్లో మనకి దగ్గర విలువ కనుక్కోమన్నారు కాబట్టి దీనికి దగ్గరగా ఉండే ఆన్సర్ మనకుండే ఆన్సర్లు 390, 290, 209, 190 ఉంది. దీనికి దగ్గరగా ఉండే విలువ 190 కాబట్టి ఆన్సర్ అనేటువంటిది డి అవుతుంది. 190 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 60 ప్రశ్న ఆన్సరు డి, 190.